శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కోవిలంపాడు పంచాయతీ మిట్టపాలెం గ్రామంలో కలదు. ఇది ఆలయం మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా అని అంటారు. ఎందుకంటే భక్తులు దేవస్థానంలో స్నానమాచరించి నియమ నిష్ఠలతో తడి వస్త్రాలతో దేవస్థానంలో 5 ఆదివారాలు 108 ప్రదక్షిణములు చేసి పొంగలి నైవేద్యంగా సమర్పించి రాత్రికి నిద్ర చేయడం వలన ఆసుపత్రికి వెళ్లకుండానే ఎటువంటి చర్మరోగాల నుండైనా దీర్ఘకాలిక వ్యాధుల నుండైనా స్వామివారి అనుగ్రహంతో విముక్తి పొందుతారు. ప్రత్యేకంగా శ్రీ స్వామివారి విభూది, పురకాపు నీళ్లు, మంత్రించిన మిరియాలు, సాంబ్రాణి వినియోగించిన వారికి సమస్త చర్మరోగాల నుండి విముక్తి కలుగును. ఈ విభూది స్వామివారి అభిషేకం చేయగా వచ్చిన పులకాపు తీర్థం భక్తులకు ఉచితంగా వితరణ చేయటం జరుగుతున్నది. అదేవిధంగా ఎటువంటి గాలిపీడలు, గ్రహబాధల వల్ల పీడించబడుతున్న వారు ఈ నారాయణ స్వామి వారిని దర్శించిన ఎడల గాలిపీడలు, గ్రహబాధల నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు, సంతానం లేని వారు ఇక్కడ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వరపడిన ఎడల వారికి సంతానం కలుగును అని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ధర్మబద్ధమై కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చుతూ శ్రీ స్వామివారు విరాజిల్లుతున్నారు. కావున 50 మంది భక్తులు ఈ ఆలయమునకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకుని శ్రీ 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 నారాయణ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఈ దేవస్థానం ఒంగోలు నుండి 130 కిలోమీటర్లు, నెల్లూరు నుండి 145 కిలోమీటర్లు, కనిగిరి నుండి 40 కిలోమీటర్లు, మాలకొండ నుండి 40 కిలోమీటర్లు, బద్వేలు నుండి 95 కిలోమీటర్లు, పోరుమావిళ్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడకు ఆర్టీసీ బస్సుల్లో, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, కోవిలంపాడు పంచాయతీ, సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లా. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాల పరిరక్షణకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమం విజయవంతమైందని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులు అలాగే నియోజకవర్గ పరిశీలకులు ఆళ్ల చెల్లారావుతో కలిసి సంతకాల స్వీకరణ పత్రాలను ఒక ప్రత్యేకమైన వాహనంతో జెండా ఊపి జగ్గైపేట వైసీపీ కార్యాలయం నుంచి విజయవాడ జిల్లా కార్యాలయానికి పార్టీ నాయకులు కలిసి బుధవారం పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారని, భవిష్యత్తు తరాల కోసం ఈ సంతకం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. సాక్షిగా, మీడియా సాక్షిగా మీ అందరి సమక్షంలో ఇవన్నీ కూడా చూపించి మీ అందరి సమక్షంలోనే వీటన్నిటి కూడా అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి వీటన్నిటి కూడా మీ అందరి సమక్షంలోనే ఆటోలకు ఎక్కించి ఆ ఆటోని గౌరవప్రదంగా, ఎందుకంటే ప్రజా తీర్పు ఇది, ఈ ప్రజా తీర్పును గౌరవించాలి కాబట్టి దీన్ని మనం చిల్లకల్లు వరకు వెళ్లి ఆటోని పంపించి సాగనంపి విజయవాడ వరకు పంపించాలని చెప్పి ఆలోచన చేయడంలో భాగంగానే మనం మైక్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనీసం దానికి కూడా మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎక్కడా సహకరించే పరిస్థితి లేదు. మనం గొడవలకు వెళ్ళటలా, మనం ధర్నాకు వెళ్ళటలా, రాష్ట్రాలకు వెళ్ళటలా, కానీ మన యొక్క కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యంగా జరుపుకుంటామంటే కూడా అప్రజాస్వామికంగా మరి ఈ ప్రభుత్వం
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివపురం గ్రామంలో వ్యవసాయ కళాశాల బాపట్ల ఎన్ఎస్ఎస్ విద్యార్థులచే వయ్యారి బామ్మ కలుపు మొక్కల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ర్యాలీ నిర్వహించి గ్రామంలోని కలుపు మొక్కలను సేకరించి ఒకచోట కుప్పగా వేసి గ్రామస్తుల సమక్షంలో వయ్యారి బామ్మ కలుపు మొక్క వలన వచ్చే పంటలలో నష్టాలపై మరియు వచ్చే ఆరోగ్య సమస్యలు, పంట పొలాలలో వైరస్ తెగులను ఎలా వ్యాపింపజేస్తుందో రైతులకు విశదీకరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ అబ్దుల్ సలాం, డాక్టర్ సుధల్ జాకబ్ మరియు డాక్టర్ సీతారాం బాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ఫాస్ట్ గా వస్తుంది, చాలా కనబడుతున్నారు. ఇది మనిషికి ఇబ్బందే, పంటలకి ఇబ్బంది అనమాట. చాలా ఉంది, దానికోసం అవగాహనపై దీన్ని నివారణ చేస్తాం అనమాట. ప్రజలకు ఇది ఎంతో నష్టం కలిగిస్తా ఉంది, పాడి పశువులకు కూడా ఇది నష్టం కలిగిస్తా ఉంది. ముఖ్యంగా ఈ కలుపు మొక్క బంజరు భూముల్లో పెరుగుతుంది అనమాట. అంటే సాగు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ విత్తనాలు గాలి ద్వారా వ్యాప్తి చెంది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతట్లో, ఒక గ్రామంలో ఒక మొక్క వచ్చిందంటే 2-3 సంవత్సరాల్లోనే గ్రామం అంతా కూడా ఈ యొక్క కలుపు మొక్క వ్యాప్తి చెందుతూ ఉంటుంది. వచ్చిన చోట భూమిలో కొన్ని రసాయనాలు ఈ మొక్కలు విడుదల చేయడం వలన ఇతర భూమి లేకుండా తయారు చేస్తాయి. ఇది మొదటగా మన భూముల్ని నష్టం చేకూరుస్తుంది అనమాట. అంటే భూముల్ని, సాగు భూముల్ని బంజరు భూములుగా మార్చేస్తుంది, నిరుపయోగమైనటువంటి భూములుగా మార్చుతుంది. రెండోదిగా మనం చూసినట్టయితే ఈ వయ్యారి బామ్ అనేది అధికమైనటువంటి పుప్పుడు కలిగినట్ల ఈ మొక్కలో రకరకాలైనటువంటి వైరస్ తెగుళ్లు కలిగజేసేటువంటి వైరస్లు పంట లేనటువంటి సమయంలో నిల్వ ఉంటాయి అన్నమాట. అంటే మనం మన గ్రామంలో మిరపనేస్తా ఉన్నాం. ఈ మిరపనేసినప్పుడు రకరకాలైనటువంటి వైరస్. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ నియోజకవర్గంలో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా పార్టీకి పంపే కార్యక్రమంలో పాల్గొని కోటి సంతకాల పత్రాలు వ్యాన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను మంజూరు చేశారన్నారు. 6 నెలల క్రితం హార్ట్ సర్జరీ జరిగింది. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్నాను. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. మరో 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటాను. కుటుంబ ప్రభుత్వ అవకతవకలు, అక్రమాలు, వేధింపులు, అరాచకాలపై వైసీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతానని తెలిపారు. ఈ 2 రంగాలు మండలాలు పెట్టాలి. ఫోన్ నెంబర్ ఏంటి? మెసేజ్ వస్తుంది. ఎక్కడ పెట్టుకుంటావు? ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో 5 మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక 5 మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే 2024 ఎన్నికలు అయితే 25లో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు. ఇప్పటికైనా
ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో వాటిని పేద ప్రజలకే అందేటట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము. ఆయన గవర్నర్కి అందిస్తారు. పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం నుంచి రేగులకుంట వరకు సుమారు 3 కోట్ల అంచనా వ్యయంతో నూతన రహదారి నిర్మాణ పనులకు బుధవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే సాంప్రదాయ పద్ధతిలో కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బోరగం శ్రీనివాస్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, షాప్ డైరెక్టర్ కోవాస్ జగదీశ్వరి, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, జనసేన మండల అధ్యక్షులు తోట రవి తదితరులు పాల్గొన్నారు. పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో సుమారు 30-25 సంవత్సరాలు బట్టి బయలుగూడెం నుంచి కిచ్చగూడెం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ప్రయాణం చేయడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే సుమారు 57 కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి సీసీ రోడ్లు, ఆర్ఎంబీ రోడ్లు, అలాగే గ్రావెల్ రోడ్స్ కూడా పోయటం జరిగింది. అలాగే మళ్ళీ ఈ కొత్త సంవత్సర కాలంలో సుమారు మళ్ళీ ఒక 20 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేసి ఈ రోడ్లన్నింటినీ కూడా మోక్షం కలిగించడం జరిగింది. తప్పకుండా మేము ప్రత్యేకమైన దృష్టి పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు ఈ రోడ్ల మీద పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా తార్ రోడ్లు కానీ అలాగే సీసీ రోడ్లు కానీ ఇది ఎక్కడా కూడా గుంతలు ఉన్నటువంటి రోడ్లు కాకుండా అన్ని కూడా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరు కూడా మంచి రోడ్లు పోయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఈరోజు నియోజకవర్గంలో ఈ రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకో 2 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రోడ్లు కూడా పోసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుందని, అలాగే ఈరోజు మళ్ళీ కోయిలగూడెం మండలంలో కూడా సుమారు ఈ తార్ రోడ్లకు సంబంధించి సుమారు 20 కోట్ల రూపాయల వరకు అటు పంచాయతీ రాజు నుంచి ఇటు ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి కూడా. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించిన సంతకాల పత్రాలను ప్రత్యేక వాహనం ద్వారా పార్టీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తందనాల శ్రీను, అలాగే భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలంటే ఇష్టం ఉండదు, ఆయనకి ఎట్టదు. ఎందుకంటే ఆయన
ఆయన సొంత మనుషులు జేబులో పెట్టుకోవడానికి, ఆయన కార్యకర్తలు దోసుకోవడానికి, చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు దోసుకోవడానికి తప్ప ఏం కాదు. ఈరోజు ఒక మెడికల్ కాలేజీలకు రాష్ట్రంలోన ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ఈరోజు తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఈ రోజు సంపద సృష్టించుకోకుండా చంద్రబాబు నాయుడు ఆస్తులు ద్వారా సంపద సృష్టిస్తున్నాడు. అదేవిధంగా కార్యకర్తలకి మరి అవినీతి ద్వారా సంపద సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ రోజు వల్లకాటు చేస్తున్నాడు. అందుకనే ఈ రోజు ఈ కోటి సంతల సేకరణ ప్రజా ఉద్యమం ఈ రోజు ముందుకు తీసుకెళ్తూ మరి ఈ కార్యక్రమంలో మరి పోలవరం నియోజకవర్గం నుంచి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకందరూ కూడా ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కటి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చట్టబద్ధంగా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళితులకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏలూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు దళిత నాయకులు స్పష్టం చేశారు. ఏలూరులో జాతీయ దళిత సీనియర్ నాయకుడు పొలిమేర హరికృష్ణ అధ్యక్షతన దళిత బహుజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ పంచాయతీ పాలనలో దళిత సర్పంచ్లను పదవి నుండి తప్పించి అగ్రవర్ణాలకు చెందిన పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాండి. పనిచేసినటువంటి మన అరుణ నాగేశ్వర గారు, నాగేశ్వర గారు మిత్రులు, పక్కన కూర్చున్న మిత్రులు, వారు చంద్రపూడి నియోజకవర్గం పక్కనటువంటి అన్న నాగబాబు గారు, పోస్టల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఢిల్లీ నాయుడు తమ్ముడు రమేష్ గారు, నారా రమేష్ గారు, అదేవిధంగా అన్న మధు గారు పక్కన గారు, అన్న మరి మన ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ సర్పంచ్ అందరికీ సుపరిచితులు. మన జిల్లాలో పుట్టి పెరిగి 3 దశాబ్దాలుగా జగజ్జీవన్ రావు కూడా చెప్తూ జరిగింది. ఈ రోజున చాలా మంది రిటైర్డ్ జీవితాలు కూడా ఆ పాటలో రావాలని నేను కోరుతూ, నేను మాట్లాడాలని కూడా మన హరికృష్ణ చెప్తుంది. మరోసారి సౌదాత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. వేదిక పెద్దలకి కోసం ఇక్కడ సమావేశమయ్యాం. సమాజంలో సమస్య అందించాలి. రేపటి సమాజాన్ని నిర్మించేది వారే. సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా రానటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో రెండు సోదరులకి ఖచ్చితంగా ప్రాధాన్యత బాధ్యత ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా తీసుకొని చెప్పిన సందర్భంగా ఈ సభకు కోరుతున్నాను. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ షెడ్యూల్ ఫెడరేషన్ కార్పొరేషన్ యొక్క స్కీమ్ ని ఆగిపోవడం జరిగింది. దీన్ని రీఓపెన్ చేయాలని చెప్పి మరి సందర్భంగా సభను కోరుకుంటూ, ఇదే అంశం మీద ఎవరైతే మా కులాన్ని అందరూ సమానం, ఈ సమాజం అందరూ సమానం అని చెప్పి మరి భావించి కలిసి మెలిసి మరి బయలుదేరినటువంటి మీ అందరూ కూడా అటువంటి మనస్తత్వం కలిగినటువంటి మీ అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా దళిత ఓడలో సర్పంచ్ భోజనాలు, దళిత ఓడలో సర్పంచ్ భోజనం అంటే మాలి పిల్లలు మల్లాన్ని లేడంతో కూర్చొని మరి ఎవరైతే ఆ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో మరి పలానా మాలి పిల్లలు సర్పంచ్ భోజనం జరిగిళ్ళు, పలానా మాలి పిల్లలు సర్పంచ్ భోజనం జరిగిళ్ళు అని చెప్పి అంటారు. దీన్ని కొనసాగించాలా వద్దా అనేది చర్చగా మనం మాట్లాడుతూ అవసరం ఉంది. కొనసాగిస్తే ఏంటి, కొనసాగించకపోతే ఏంటి? నా ఉద్దేశం నేను అనుకుంటాను, మన పిల్లలు, మన మాది పిల్లలు భోజనాలు చేస్తారంటే సర్పంచ్ భోజనాలు చెప్పని కూర్చొని భోజనం చెప్పుకుంటే ఇంకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగిన కోటి సంతకాల సేకరణ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదవాడికి వైద్య విద్య అందాలనే సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలను తీసుకువచ్చారని అన్నారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో 50,000 సంతకాలు సేకరించామని, వాటిని గవర్నర్ కు పంపనున్నామని విజయరాజు మీడియాకు తెలిపారు. అనంతరం నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిపి జయ జయ నాదాలతో కూటమి ప్రభుత్వము తలపెట్టిన ఈ ప్రైవేటీకరణని రద్దు చేయాలని పెద్ద సంఖ్యలో విశేష జనవాహిని ఇచ్చేసి ఈ ర్యాలీని శాంతియుతంగా జరిపినందుకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ ప్రజా సంఘాలకు, ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు, ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు, ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నాడనే దాని మీద పెద్ద ఉద్యమం చేపట్టి మేము కోటి సంతకాల సేకరణ చేసి ఆ పత్రాలన్నీ కూడా మరి పార్టీ ఆఫీసులో చింతలపూడిలో మా కన్వీనర్ విజయరాజు గారి సమక్షంలో మరి అందరూ కూడా తాలూకా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి అందరూ వచ్చి అక్కడ ఆయనకి సమర్పించడం జరిగింది. మరి వాటిని వారు జిల్లా ప్రెసిడెంట్ గారికి అప్పచెప్పడం జరుగుతుంది. మరి ఈ తాలూకాలో ఈ కోటి సంతకాల సేకరణ చాలా బాగా జరిగింది. మరి మేము దీని మీద ప్రజా ఉద్యమం చేసి దీన్ని అడ్డుకోవడానికి ఎక్కడైనా వెనకాడం అని చెప్పేసి ఇది చాలా దుర్మార్గం అని చంద్రబాబు నాయుడు చేసేదంతా కూడా ఎన్నో అబద్ధాలు ఆడి మరి గద్దెనెక్కి ఇట్లాంటి పనులు చేయడం అనేది చాలా తప్పని మరి మేము సౌన్యంగా మనం చింతలపూడి మండలంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఖమ్మం విజయరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గం పరిధిలో జరగడం జరుగుతుంది. ఇక్కడ సేకరించబడినటువంటి సంతకాలన్నింటినీ కూడా కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ప్రజలందరిలో కూడా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడంలో చాలా వ్యతిరేకత ఉంది. దానికి నిదర్శనమే ఈ సంతకాలు చేపట్టడం. ఎంతమంది అయితే సంతకాలు చేపట్టారో ఎటువంటి అబద్ధాలు చెప్పకుండా వాటిని పెన్ డ్రైవ్ తో సహా డిజిటలైజేషన్ చేసి మరి మనం గవర్నర్ గారికి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. కేవలం పార్టీ నాయకులు మాత్రమే కాదు, ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రైవేటు పరం ఏలూరు జిల్లా చింతలపూడి రైతాంగ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సిపిఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి తూర్లపాటి బాబు మాట్లాడుతూ నిబంధనలు సడలించి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ కలిపి కొనుగోలు చేయాలని అన్నారు. భూములని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు, వ్యవసాయ, ఉద్యాన, తదితర అన్ని రకాల పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పత్తి ఈ యొక్క పంటలకి బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, అదేవిధంగా ఈ కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ అనేది అది కూడా కౌలు రైతులకి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ యొక్క కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయాలని, అలాగే పామాయిల్ గురించి శాఖలు గారు చెప్తారు. తెలంగాణ రేట్కి ఆంధ్ర రేట్కి 14 తేడా ఉంటుందండి. దానికి
అయితే మన నవభారత్ కంపెనీ ఆంధ్రలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రేట్ ఇస్తుంది. మన చింతలపూడి తాలూకాలో పామాయిల్ పంట అత్యధికంగా పండిస్తున్నారు. మనకి తెలంగాణకి మనకి పామాయిల్ 1400 రేటు వ్యత్యాసం ఉంది. కానీ తెలంగాణ రేటు అటు నవభారత్ కంపెనీ వారు ఇచ్చుకుంటున్నారు. కానీ గాడ్రేజ్ కంపెనీ వారు మాత్రం అలా ఇవ్వటం లేదు. టన్నుకు 1400 రూపాయలు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. నవభారత్ వల్లే మన గాడ్రేజ్ కంపెనీ వారు కూడా 1400 రూపాయలు కలిపి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఆ విధంగా గాడ్రేజ్ కంపెనీ వారిని శాసించాలని మేము కోరుతున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రబీ సీజన్ లో పండించినటువంటి వరి, పత్తి ఈ యొక్క వీటికి ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బోనస్ ఇవ్వాలని, అలాగే కౌలు రైతులందరూ కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయాలనే ముఖ్యమైన ఈ డిమాండ్లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంపల్సరిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.